కోవడం ఇండస్ట్రీలోనే కాకుండా ఆయన అభిమానులందరికీ షాక్ ఇచ్చిన విషయం. వైరల్ అవుతున్న సమాచార ప్రకారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఇన్సైడర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ యూనిటీ సభ్యులు అలర్ట్ అయి ఎన్టీఆర్ని సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి పూర్తి మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ ఎడమ కాలుకి గాయం అయినట్లు తేలిందని సమాచారం. డాక్టర్లు ఆయనకు కొంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా సూచించారు. ముఖ్యంగా డ్యాన్స్ స్టంట్స్ లేదా ఏ విధమైన ప్రెజర్ పడే పనులు చేయకుండా 3 నెలల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ఎన్టీఆర్ ఎప్పుడు షూటింగ్లకు బ్రేక్ చెప్పకుండా పనిచేసే హీరో. కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉండడంతో ఆయన కూడా డాక్టర్ల సలహాను తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే ప్లాన్ చేసిన షెడ్యూల్స్ అన్ని వాయిదా పడ్డాయి. దీంతో సినిమా యూనిట్కి, ముఖ్యంగా మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు కూడా ఇబ్బందులు తప్పవని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యం కంటే గొప్పదేదీ లేదని చెబుతున్నారు. 3 నెలలు కాకపోయినా 6 నెలలు పట్టినా పర్వాలేదు, కానీ ఆయన పూర్తిగా కోలుకోవాలి, హెల్త్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరాదని కోరుకుంటున్నారు. టాలీవుడ్ మొత్తంలో కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉండాలని, ఆయన త్వరగా తిరిగి షూటింగ్కి రావాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద ఈ ప్రమాదం కారణంగా ఎన్టీఆర్ సినిమా షూటింగ్కు పెద్ద బ్రేక్ పడింది. అయినప్పటికీ ఆయన అభిమానులు, ఇండస్ట్రీలోని పెద్దలు ఒకే మాట చెప్తున్నారు: హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రాధాన్యం. ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉండాలి, సినిమాలు తర్వాత కూడా చేస్తారు.